వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఓకే, నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. సార్ ఇప్పుడు ఆ సినిమా అనేది న్యూజిలాండ్లో షూటింగ్ ఎక్కువ జరిగింది సార్. అదే న్యూజిలాండ్లో ఒక 7,000 ఎకర్స్ కొన్నారనేసి బాగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని? నీకు ఒక 100 ఎకరాలు రాసి ఇచ్చేస్తా, వచ్చే ఇది ఇప్పుడే రాసి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా, లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లా అనుకోవాలా? ఐఎమ్ నాట్ ఇన్ అ స్పేస్, వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు? వార్నింగ్ ఇచ్చేసి నాకెక్కడిది. ఇది రియలైజేషన్. అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి, కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్? నాకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ. ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరి నోట్లో ఉన్న ఒక క్వశ్చన్, అందరూ ప్రభాస్ని అడిగే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సినిమాలో, దానికి తన ఆన్సరు చెప్తాడు. ఓకే, అదే చెప్పను బ్రదర్. సక్సెస్ అవ్వాలని ఇంతకుముందే మీ బ్రదర్ మనోజ్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. విష్ణు గారు ఇక్కడ మండుతున్నట్టుంది. సినిమా రిలీజ్ అయ్యే టైంకి గట్టిగా ఒక మాట చెప్పాలి అంటే మోహన్ బాబు గారికి మీరు ఏం చెప్తారు? హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో ఆయన, కన్నడంలో ఇంకొక ఆయన, తమిళ్లో ఇంకొక ఆయన, తెలుగులో నువ్వు ఇక్కడ. వాడే ఉద్దేశంతో అన్నాడు. సక్సెస్ అయితే పార్ట్ 2 కన్నప్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి ఏమైనా లింక్ అప్ ఏమైనా ఉందా? నో, ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో. ఏమైనా రేపు రాయొచ్చు ఒక సూపర్ హీరో స్టోరీ లాగా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టది. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.